నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్లో జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే బాలయ్య, బాబీ డియోల్, ఊర్వశి రౌతాల, చాందినీ చౌదరి తదితరులపై అక్కడ క్లైమాక్స్ సీక్వెన్స్ని పిక్చరైజ్ చేస్తున్నారట. ఎంతో పవర్ఫుల్గా ఉండే ఈ సీక్వెన్స్ సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలుస్తుందని టాక్. కాగా ఈ ఏడాది చివర్లో బాలయ్య, బాబీ కాంబో మూవీ జనం ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కంగువ. శౌర్యం శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. కాగా మంగళవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫైర్ సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉంటే కంగువలో సూర్య సోదరుడు, కథానాయకుడు కార్తీ అతిథి పాత్రలో కనిపిస్తాడని బజ్. ఈ ఇద్దరి కాంబో ఎపిసోడ్ సీక్వెల్కి దారితీస్తుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే కంగువలో కార్తీ ఎంట్రీపై క్లారిటీ రానుంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ని ఆగస్టు 18 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో హృతిక్, తారక్ బృందంపై భారీ యాక్షన్ సీన్స్ని చిత్రీకరిస్తారని టాక్. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 2025 ఆగస్టు 14న తెరపైకి రానుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన తాజా హిందీ చిత్రం ఉలజ్. చిన్న వయసులో ఉన్నత హోదాను దక్కించుకున్న ఓ మహిళా అధికారిని కథతో రూపొందిన ఈ సినిమాని సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి షౌకాన్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శాశ్వత్ సచ్దేవ్ కంపోజ్ చేసిన ఈ హాటెస్ట్ పార్టీ ట్రాక్ ఇంప్రెసివ్గా ఉంది. కాగా ఆగస్టు 2న ఉలజ్ తెరపైకి రానుంది. విజయ్ కొత్త చిత్రం ద గోట్ వినాయక చవితి కానుగ్గా సెప్టెంబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కట్ చేస్తే అదే రోజున విశాల్ నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అది కొత్త చిత్రం కాదు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న మదగజరాజా. ఇందులో విశాల్కి జంటగా అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ నటించారు. మరి విజయ్ వర్సెస్ విశాల్ అన్నట్లుగా తమిళనాట సాగనున్న ఈ పోరులో విజయ్కి విశాల్ ఎలాంటి పోటీ ఇస్తాడో చూద్దాం. 2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం, మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కోలీవుడ్ స్టార్ సూర్య కూడా తన కొత్త చిత్రంతో రానున్నట్లు సమాచారం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. సూర్య బర్త్డే సందర్భంగా ఈ చిత్రం గ్లిమ్స్ రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన వస్తోంది. మరి చిరు, వెంకీ, రవితేజని ఢీకొంటున్న సూర్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం వేట్టయాన్ని దసరాకి తీసుకురాబోతున్నట్లు ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా దీపావళికి వాయిదా పడిందంటూ కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్లే ఈ జాప్యం అని సమాచారం. త్వరలో నయా రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది. గ్యాన్వేల్ డైరెక్ట్ చేస్తున్న వేట్టయాన్లో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహీద్ ఫాజిల్, మంజు వారియర్, రానా ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో యశ్కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా నయనతార అక్క పాత్రలో కనిపించనుంది. హ్యూమా ఖురేషీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దర్శనమివ్వనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఇందులో మరో బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా కనిపించనుందట. ఆ మరెవరో కాదు, తారా సుతారియా. త్వరలోనే టాక్సిక్లో తారా సుతారియా ఎంట్రీపై క్లారిటీ రానుంది. 2025 ఏప్రిల్ 10న టాక్సిక్ పలు భాషల్లో సందడి చేయనుంది.